వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ డబ్బులు డిమాండ్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రైటర్ రామస్వామి. మోడల్ కళాశాల ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని వీరబాబు ఆవేదన వ్యక్తం. పాత బస్టాండ్ చౌరస్తాలో నిరసనలు, రాస్తారోకోళ్లు. ఏబీవీపీ నాయకులపై దాడి చేసిన సెక్యూరిటీ యాజమాన్యం. మల్లారెడ్డి స్పందించడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం. కోర్టు చెల్లించకుండా తన కొడుకు పేరుపై భూమి రిజిస్ట్రేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సామీర్పేట మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ 249-250A 23.26 ఎకరాల 1982 సంవత్సరంలో తన కష్టార్జితంతో కొన్న భూమి అని బాధితుడు వృద్ధ రైతు కల్లం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగాడని తెలిపారు. అనంతరం విడతల వారీగా 8.03 కోట్లు చెల్లించారని, మిగతా 14 కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి తన కొడుకు సిహెచ్ మహేందర్ రెడ్డి కంపెనీ అయిన సిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు. మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కళ్యాణ్ నరసింహారెడ్డి 88 సంవత్సరాలు. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి 3 సార్లు చిలుకూరు బాలాజీ గుడి దగ్గర, నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా, అక్కడికి వచ్చి 3 సార్లు వచ్చి 3 రేట్లు కుదిరించుకొని లాస్ట్లో 2,25,00,000 లెక్క ఎకరా లెక్క మాట్లాడుకున్నాడు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తోవలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు, నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిండు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సడ్డగుంటుకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయ పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి. వెనక భూమికి తవ్వ లేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా. ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. వెనక భూమికి తవ్వ లేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికీ ఎంతో మందిని చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేకూర్చగలరని ప్రార్థన. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 10,000 లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ అరుణ్తో పోలీస్ కానిస్టేబుల్ రైటర్ రామస్వామి ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఎస్ఐ అరుణ్ సూచన మేరకు స్టేషన్ రైటర్ రామస్వామి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీపీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నల్గొండ జిల్లా పాలెం సమీపంలోని వజ్రతేజ రైస్ మిల్లుని ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి. మిల్లులోని మ్యాచ్ రైస్ శాతాన్ని పరిశీలించి కొనుగోలుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధరని చూడాలని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ రైతులకు మిల్లర్ల ద్వారా అన్యాయం జరిగితే నేరుగా నన్ను సంప్రదించాలని తెలియజేశారు. పట్టణంలోని వజ్రతేజ మిల్లుకి ఆకస్మిక తనిఖీ చేయడానికి రావడం జరిగింది. గత కొన్ని రోజుల్లో కొంతమంది రైతులు చెప్తున్నారు వాళ్ళకి తగ్గ రేట్లు కొన్ని మిల్లుల్లో దొరకలేవని. అది ఈ మిల్లులో ఏ విధంగా కొనుగోలు జరుగుతుందా అన్న విషయాన్ని కనుగొనేందుకు ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కలెక్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా ప్రతి ఒక్క రైస్ మిల్లరు ఎవరైతే ఉన్నారో కనీస మద్దతు ధర వారికి ఇవ్వాలని. సరే కొన్ని వడ్లలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ చెల్లించడం జరుగుతుంది. కానీ అప్పటికి కూడా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేయమని మేము మిల్లర్లను కోరడం జరిగింది. ఇక్కడున్న వజ్రతేజ యాజమాన్యం కూడా దానికి సానుకూలంగా స్పందించింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి నేను ఒకటే వారికి విన్నవించుకుంటున్నా, వారికి ఎక్కడన్నా మిల్లర్ల ద్వారా అన్యాయం జరుగుతుంది అనుకుంటే డైరెక్ట్ గా నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా వారికి కనీస మద్దతు ధర వచ్చేందుకు కృషి చేస్తానని వారందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి పలుమార్లు వచ్చినా పట్టించుకోవటం లేదని ముఖ్యర అంజయ్య అన్నారు. తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయమంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపైన పలుమార్లు ఎంఆర్ఓ కార్యాలయంకు వెళ్లినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ వస్తే వారికి తెలియజేశాము అని, త్వరలోనే మాకు న్యాయం చేస్తామని వారు తెలిపారు. మీరే కనబడతాయి కదా సార్, కనబడతా మీరు ఊరికి నా పేరు ముఖ్యరంజయ్య, భవన్పేట్, తండ్రి రాములు. మేము మా నాయన ఒక 2-3 ఎకరాల భూమి కొన్నాడు. కొని అప్పుడు స్టాంప్ కాగితం మీద రాసుకుంటే ఇప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. కబ్జాలో మేమే ఉన్నాం, మేమే దున్నుకుంటున్నాం, మాకే పంట పండుతుంది. కాకపోతే కబ్జాలో వాళ్ళు ₹1,00,000 ఇస్తామో సంతకం పెడతలేరు. ఎందుకంటే రైతు బంధు వస్తుంది కదా, రైతు బంధు చుట్టూ వాళ్ళు సంతకం పెడతలేరు. 2 ఎకరాల కబ్జాలో మేమే ఉన్నాం, అంతా మేమున్నాం. 2 ఎకరాల చిల్లర. మళ్ళీ ఒకటి ఏమారో 27 సర్వే నంబర్లో మేమున్నాం. అది ఆన్లైనే చూపిస్తలేదు, పానీలా ఉంది. 27 సర్వే నంబర్ పానీలా 29 గుంటలు ఉంది. అది ఈడకి అత్తే ఎంఆర్ఓ చూపియాడు, పానీలు ఉంది. ఎన్నిసార్లు వచ్చినా ఎంఆర్ఓ పక్క ఇళ్ళగొట్టేస్తూనే ఉంటాడు. ఎంఆర్ఓలతో లంచం పెట్టుకుంటే కొన్న కాగితాలు కూడా ఉన్నాయి అన్న. మేము మా నాయన కొన్నాయి ఇవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి. మ్యాపులు కూడా తీపించినాం, ఈ కాగితాలు కూడా ఉన్నాయి. కబ్జాలో మేమే ఉన్నాం. బస్ పట్టాలు ఆల పంట అయింది, రైతు బంధు వచ్చే వరకు మాకు చేసిస్తలేము. లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, 4 లక్షలు కబ్జాలు ఉన్నాం. బోరు కూడా ఉంది. ఒక అయితే 27 సర్వే నంబర్ బోరు కూడా ఉంది. పట్ట అచ్చు కట్టుకున్నాం, పొలం పండుతుంది, అన్ని పండుతుంది. ఒకటేమో 29 గుంటలు ఉంది, ఒకటి 10 గుంటలు ఉంది, ఒకటేమో 1 ఎకరం 2 గుంటలు. ఈ భూమి మా పంట కాదు. 1 ఎకరం ఉంటే అరకి స్టాప్ ఉంటే పడ్డది. ఆమె భూమి అక్కడ అరకిట్ నర్సా గోసాయిలా ఆయన పేరు నంబర్ ఆన్లైన్ లో లేదు. అది పానీలు ఉంది, 29 గుంటలు పానీలు ఉంది. చేసిస్తలేడు అది. నువ్వు ఆ కబ్జులు తోలుకరా, ఆ పాస్బుక్ లేదు. ఎడికి తోలుకొస్తాం సార్, ఏ పాస్బుక్ తీసుకొస్తాం? మాది భవన్పేట గ్రామం. మరి మేము 30 ఏళ్ళు అవుతుంది భూమి కొని. ఇగో దాని పేరు లేకపోతే అంటారు. మేము తోటోళ్ళము, తోట నరసయ్య ఉన్నాడు భూమిని. ఇగో మాకు మాత్రం మెట్పల్లి బాసరా త్రిబుల్ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వాతి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని అడిగిన విద్యార్థులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మంగళపల్లి మారుతి మాట్లాడుతూ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేకూరేలా పూర్తి బాధ్యత ప్రభుత్వం ద్వారా కలిగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకలు నిర్వహిస్తుందని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మంగళపల్లి మారుతి, డిగ్రీ కాలేజీ ఇన్ఛార్జ్, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అఖిల భారత విద్యార్థి శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి పాత బస్టాండ్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కాలం ఏంటంటే మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే బాసర త్రిపులేటీలో PUC చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దానికి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అది మనకు చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆ విషయం తెలుసుకున్న విద్యార్థి పరిషత్ నాయకులు న్యాయం కోసం అని వెళ్తే ఆ విద్యార్థి పరిషత్ నాయకుల పైన కూడా విడిగా ఏదైతే VC ఉన్నాడో, ఏదైతే ఆ త్రిపులేటీ యూనివర్సిటీ యాజమాన్యం ఉన్నారో, ఏదైతే త్రిపులేటీ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు విచక్షణ రహితంగా ఇష్టం ఉన్నట్టు కనీసం విద్యార్థులను చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. తలగాల వారిని ఎక్కువ మారడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థి నాయకులని కుక్కలని తీసుకెళ్ళడం జరిగింది. సెకండ్ ఇయర్ విద్యార్థుల కుటుంబం ఏదైతుందో వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా పూర్తి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే త్రిపులేటీ యూనివర్సిటీలో ఎక్కడైతే విద్యార్థి నాయకుల పైన ఎవరైతే దుండగులు మన అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కానీ విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై ఈ ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకులు, బంధులు నిర్వహిస్తుందని మీడియా ముఖంగా నేను మీకు చెప్తా ఉన్నాను. న్యాయం జరగాలి బాధితురాలు కుటుంబానికి వెంటనే, న్యాయం జరగాలి బాధితురాలు కుటుంబానికి వెంటనే, న్యాయం జరగాలి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మారుమూల గ్రామాలకు చెందిన తండాల నుండి బాలికలు రవాణా సౌకర్యం లేక తండాల నుండి రాత్రి వేళలో స్టడీ అవర్స్ అయిన అనంతరం విద్యార్థులు బిక్కుబిక్కుమని తండాలకు కాలినడకన వెళ్తున్నారని యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహకార పెద్దబోయిన వీరబాబు గుర్తు చేశారు. వీరబాబు అనంతరం మాట్లాడుతూ
మండల కేంద్రంలో ఉన్న డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్టీ కాలేజస్తులు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షిత్, సంతోష్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ మొత్తం ప్రారంభమైన మోడల్ మన మండలంలో మాత్రం మోడల్ హాస్టల్ ఇంటర్మీడియట్ ఓపెన్ కాదు. ఇప్పటి వరకు తండాల నుంచి వచ్చే పిల్లలే మన కాడ ఉన్నారు. ప్రిన్సిపల్ సార్ ఇక్కడ ఉన్నారు. మన మండలం మన బిల్డింగ్ చుట్టూ కట్టారు, లోపల రూమ్లే కాదు కంప్లీట్ చేయాలి. ఆ కాంట్రాక్టర్ లోపం అధికారుల వ్యక్తి వల్లనే ఉంది ఆగి, కేవలం వేరే లేదు. మళ్ళీ బిల్స్ డబ్బులు వస్తూనే ఉన్నాయి గవర్నమెంట్, మరి అవి ఎడిపోతే అర్థం కాదు. వంట మాస్టర్కు కూరగాయలకు సంబంధించి ఇంతకుముందు వచ్చి మరి అవి తెలంగాణ స్టేట్ మొత్తం అన్నిటికీ కేటాయిస్తుంది, మరి దీన్ని కూడా కేటాయిస్తుంది. మోడల్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ హాస్టళ్ళు బాలికలకు సంబంధించినటువంటి ప్రారంభమైనప్పటికీ మరిపెడ మండల కేంద్రంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంటర్మీడియట్ కళాశాల హాస్టల్కు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే ఇంటర్మీడియట్ కాలేజీ హాస్టల్ ప్రారంభమైందో మరిపెడ మండల కేంద్రంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజీ హాస్టల్ బాలికలకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి ఈనాడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరిపెడ మోడల్ కాలేజీ హాస్టల్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం జరిగింది. మరిపెడ మండల కేంద్రంలో మోడల్ కళాశాల హాస్టల్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బిల్డింగు చుట్టూ పహారీ మొత్తం అవి కంప్లీట్ అయింది. లోపల గదులు మాత్రమే ప్రారంభానికి నోచుకోలేదు. కేవలం కాంట్రాక్టర్ లోపం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈనాడు ఇంటర్మీడియట్ బాలికల యొక్క హాస్టల్ ప్రారంభానికి నోచుకోలేదనేటువంటిది ఈనాడు నిదర్శనంగా మరిపెడ మండల కేంద్రంలో కనబడుతూ ఉంది. కాబట్టి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు స్పందించారు, తక్షణమే దాన్ని పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం వారు సమర్పించాలన్నారు. ఈనాడు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారిని మరిపెడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు కలవడం జరిగింది. వారు స్పందించారు. కాబట్టి గ్రామాల నుంచి మారుమూల తండాల నుంచి వచ్చేటువంటి బాలికలకు వేగవంతంగా హాస్టల్ ప్రారంభించాలని ఈనాడు కోరడం జరిగింది. ప్రారంభించకపోతే, తక్షణమే పనులు వేగవంతం చేయకపోతే రాబోయే రోజుల్లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం కోసం మా విద్యార్థి సంఘం సిద్ధమవుతూ ఉందనేటువంటిది ఈనాడు ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లు యుఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కమిటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.